అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 230 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 231వ నామం మహాభైరవ పూజిత అంటే మహాభైరవునిచే పూజింపబడినది. మహాప్రళయ కాలమందు సృష్టి స్థితిలను లయము చేయును. సృష్టి స్థితి లయలను పరమశివుడు ఒక్కడే నిర్వర్తిస్తాడు. కార్యములను ఏకస్వరూపుడిగా నిర్వర్తించును కనుక అతడు మహాభైరవుడు అనే పేరుతో వెలుగొందుతాడు. 232 నామం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అంటే మహాప్రళయ కాలమందు పరమశివుడు చేయు ఆనంద నాట్యమునకు సాక్షిగా నిలుచునట్టిది. ఈ సమస్త జగత్తులను లయం చేసి తానొక్కడే మాత్రమే మిగిలి ఉండి ఆనంద తాండవం చేస్తాడు. ఆ నాట్యమునకు జగన్మాత ఒక్కటే సాక్షిగా నిలుచును. 233 నామం మహాకామేశ మహిషి అంటే మహాకామేశుని యొక్క పట్టమహిషి. కామేశ్వరుడు అనగా పరమశివుడు. అతడు సమస్త లోకములకు ప్రభువు వంటివాడు. అతని యొక్క భార్య. 234వ నామం మహాత్రిపుర సుందరి అంటే విశేషమైనటువంటి త్రిపుర స్వరూపము కలిగినటువంటి సుందరి. 235వ నామం చతుష్టష్ట్య ప్రచారాఢ్య అంటే 64 ఉపచారములను పొందినట్టిది. 64 ఉపచారములలోనూ సేవింపబడినట్టిది. 236వ నామం చతుష్టష్టి కళామయి అంటే 64 కళల యందు ఉన్నట్టిది లేదా 64 కళల తానై ఉన్నట్టిది. 64 తంత్రములను కలిగి ఉన్నట్టిది. 237వ నామం మహాచతుష్టష్టి కోటి యోగిని గణసేవిత అంటే 64 కోట్ల యోగిని గణములతో సేవింపబడుచున్నట్టిది. 64 కోట్ల యోగిని గణములచే పూజింపబడుచున్నటువంటి శక్తి సంపన్నురాలు. 238వ నామం మనువిద్య అంటే మనువు ఉపాసించినటువంటి శ్రీవిద్య స్వరూపురాలు. దేవి ఉపాసనను మనువుతో పాటుగా సూర్యచంద్రులు, అగ్ని, కుబేరుడు, అగస్తి, స్కందుడు, ఇంద్రుడు, శివుడు, లోపాముద్ర, దుర్యాసుడు, మన్మధుడు వంటి వారు కూడా ఉపాసించిరి. ఈ నామమునందు మనువు ఉపాసించిన శ్రీవిద్య యొక్క స్వరూపమని గ్రహించవలెను. 239వ నామం చంద్రవిద్య అంటే చంద్రుడు ఉపాసించినటువంటి విద్య స్వరూపురాలు అయినట్టిది. 240వ నామం చంద్రమండల మధ్యగా అంటే చంద్రమండలమునకు మధ్యగా ఉన్నట్టిది లేదా శ్రీచక్రమునందు మధ్యగా ఉన్నట్టిది. 241వ నామం చారు రూప అంటే సుందరమైన కాంతి కలిగిన మేనిఛాయ కలిగినది లేదా విశేషమైనటువంటి కాంతిని వెదజల్లు దేహము కలిగినది. 242వ నామం చారుహాస అంటే
సుందరమైనటువంటి చిరునవ్వులను చిందించునది. మోక్షమును కలిగించు జ్ఞానము ఒలికించు చిరునవ్వులు చిందించునది. 243వ నామం చారు చంద్రకళాధర. చారు చంద్రకళాధర అంటే పెరుగుట, తరుగుట, ఎరుగనటువంటి సుందరమైన చంద్రకళను ధరించి ఉన్నట్టిది. 244వ నామం చరాచర జగన్నాథ అంటే ఈ సకల చరాచర జగత్తునకు అధీశ్వరి అయినటువంటిది. ఈ సమస్త సృష్టికి తానే ప్రభువుగా ఉన్నట్టిది. 245వ నామం చక్రరాజనికేతన అంటే శ్రీచక్రమే తనని వాసముగా ఉన్నట్టిది. సకల లోకములకు జగన్మాత అగు శ్రీదేవి శ్రీచక్రమునందు వసింపును అని ఈ నామము యొక్క భావమును. 246వ నామం పార్వతి అంటే పర్వతుడి పుత్రి అనగా హిమవంతుడును పర్వతరాజు పుత్రిక అని అర్థము. 247వ నామం పద్మనయన అంటే పద్మముల వంటి నయనములను కలిగినది. శ్రీదేవి యొక్క నేత్రములను పద్మములతో పోల్చుచు ఈ నామమందు వర్ణింపబడినది. 248వ నామము పద్మరాగ సమప్రభ అంటే ఎర్ర తామర పువ్వుల ఎరుపు కాంతితో సమానమగు కాంతి కలిగినది లేదా పద్మరాగ మాణిక్యములను సమమగు కాంతి కలిగినది. 249వ నామం పంచప్రేతాసన సినా అంటే పంచ ప్రేతలచే కూర్చబడి నటువంటి ఆసనమును అధిష్ఠించి ఉన్నట్టిది. సదాశివుడు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులను పంచ ప్రేతలని అంటారు. దేవి వీరిచే నిర్మింపబడినటువంటి ఆసనముపై కూర్చొని ఉన్నదని ఈ నామము యొక్క భావము. 250 నామము పంచబ్రహ్మస్వరూపిణి అంటే పంచబ్రహ్మస్వరూపమే తానై ఉన్నట్టిది. పంచబ్రహ్మల యందును ఉన్నట్టిది శక్తి స్వరూపిణి. 251వ నామం చిన్మయి అంటే చైతన్యమునకు జయించినట్టి స్వయం ప్రకాశ స్వరూపురాలు. 252వ నామము పరమానంద అంటే పరమునందు ఆనందము కలిగించునట్టి స్వరూపురాలు. బ్రహ్మానందమే స్వరూపముగా కలిగినట్టిది. 253వ నామము విజ్ఞాన గణరూపిణి అంటే జ్ఞానము స్రవించు రూపము కలిగినట్టిది లేదా జీవులందరి యొక్క అధిష్టాన దేవత అగు దేవి హిరణ్య గర్భ స్వరూపిణి. 254వ నామం ధ్యానధ్యాతృ ధ్యేయరూప అంటే త్రిపుటి స్వరూపిణి. ధ్యానము దానిని చేయువాడు ధ్యానము యొక్క ధ్యేయము ఈ మూడింటి స్వరూపురాలై ఉన్నట్టిది. 255వ నామము ధర్మాధర్మ వివర్జిత అంటే ధనమును అధర్మమును విసర్జించినది. ధర్మాధర్మ రహితురాలు. ధర్మము అధర్మము కర్మలు దేవి కర్మరహితురాలు కనుక ధర్మ పుణ్యము అధర్మ పాపము ఈ రెండును ఆమెకు లేనట్టిది. 256వ నామము
విశ్వరూప అంటే జగత్తును స్వరూపముగా ధరించి ఉన్నట్టిది. ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవి విశ్వస్వరూపమును ధరించి ఉన్నది. ఏక శబ్దముతో పరమాత్మ స్వరూపముతో, ద్వి శబ్దముతో ఆత్మ పరమాత్మ స్వరూపముతోను, త్రిశబ్దముతోను త్రిమూర్తులు త్రిగుణాల స్వరూపముతోను, చతుర్ శబ్దముతోను 4 వేదములు చతురార్ధ పురుషాంశముల స్వరూపముతోను, పంచ శబ్దముతో పంచభూతములు పంచతన్మాత్రల స్వరూపముతోను వర్ధిల్లుతున్నది. సృష్టి స్థితి లయల స్వరూపములైనటువంటి దేవి ధర్మార్థ కామములను రక్షించును. 5 విధములైనటువంటి మోక్షములను ఇచ్చునట్టి శక్తి స్వరూపురాలుగా వెలుగొందుచున్నది. విద్యా స్వరూపురాలిగా, నాద స్వరూపిణిగా బాసిల్లుతున్నది. కర్మ కర్త క్రియల యందు అంతర్యామిగా మసలుతున్నది. తనను ఆశ్రయించిన భక్తులకు సకల సుఖములను ఇచ్చు కరుణా స్వరూపురాలుగా ఉన్నది. కామేశ్వరుని యొక్క పతిగా, కామేశ్వరునికి సృష్టి చేయుట యందు కల అమితమైన ఆసక్తికి అలంబనగా నిలుచుచున్నది. లేదా సకల జగత్తు తన యందు దేవి కలిగి ఉండుట చేత విశ్వరూప అని గ్రహించవచ్చును. 257వ నామము జాగరిణి అంటే సర్వేంద్రియ జ్ఞానమును కలిగి ఉండుటచే జాగరమని పేరు. ఈ సమస్త జగత్తునందు గల జీవులన్నీయు తానై ఉన్నది కనుక ఆ దేవి అట్టి జాగ్రత్తావస్థ కల జీవ స్వరూపురాలిగా ఈ నామమందు పలకబడుచున్నది. 258వ నామము స్వపంతి అంటే స్వపావస్థను కలిగి ఉన్న జీవులకు భిన్నమైనటువంటి స్వరూపురాలు. 259వ నామము తైజ సాత్మిక అంటే స్వప్నావస్థను కలిగి ఉన్నటువంటి జీవునకై తైజసుడని పేరు. తైజసునికి ఆత్మయై వెలుగొందుచున్నది. ఈ సమిష్టి జీవ స్వరూపమునకు హిరణ్య గర్భుడని పేరు కనుక హిరణ్యగర్భ స్వరూపమయి. 260వ నామం సుప్త అంటే సుప్తావస్థను పొందియునట్టి జీవులకు భిన్నమైనటువంటి స్వరూపురాలు. ఏమీ తెలియకుండా ఉండి నప్పటికీ దేహమందలి జీవచర్యలు వాటంతట అవే జరిగిపోయే అవస్థ జీవులకు అనుభక వేద్యము. అట్టి అవస్థ నిద్రయందు సర్వసాధారణముగా జీవులు అనుభవించును. అట్టి అవస్థను జయించినట్టిది. సుప్తావస్థ రహిత స్వరూపము కలిగియున్నట్టిది. 264వ నామం ప్రాజ్ఞాత్మిక అంటే ప్రాజ్ఞు జీవుల యొక్క సమిష్టి స్వరూపమైనటువంటి ఈశ్వరుని స్వరూపమే తానుగా ఉన్నటువంటిది. 260వ నామం తుర్య అంటే తుర్యావస్థ స్వరూపముగా కలిగి ఉన్నటువంటిది. మనోబుద్ధులు జీవులయందు కంఠమునందు వాచకం, నేత్రమునందు దృష్టి, హృదయమునందు బుద్ధి ఉన్నప్పుడు కర్మఫలమును అనుభవించుచుండును. మనోబుద్ధులు శ్రీదేవి స్థానముగు సహస్రారమును చేరినప్పుడు దానిని తుర్యావస్థ అందురు.
ఆ అవస్థనందు జీవులందు శుద్ధ జ్ఞానము వికసించును. 263వ నామం సర్వావస్థ వివర్జిత అంటే ఈ సమస్త విశ్వమునందు కల జీవులన్నీయు ఎటువంటి అవస్థలను అనుభవింతునో అట్టి అవస్థలన్నింటినీ జయించినట్టిది. అవస్థారహిత స్వరూపురాలు. 264వ నామము సృష్టికర్తి అంటే ఈ సమస్త సృష్టికి కర్త అయినట్టిది. ఈశ్వరుని తత్వము కలిగి ఉన్నటువంటి జగన్మాతయే ఈ సకల చరాచర సృష్టికి కారణభూతురాలై ఉన్నది. సకల జగత్తును సృష్టించినట్టిది. 265వ నామము బ్రహ్మరూప అంటే బ్రహ్మస్వరూపమును కలిగియున్నట్టిది. చతుర్ముఖ స్వరూపుడగు బ్రహ్మ యొక్క శక్తి తానై ఉన్నట్టిది. శివ విష్ణు బ్రహ్మలు ముగ్గురు బ్రహ్మ శక్తులే. 266వ నామము గోప్తి ఈ సమస్త జగత్తును రక్షించునట్టిది. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందు బ్రహ్మ సృష్టి కార్యమును, విష్ణువు రక్షణ కార్యమును, రుద్రుడు లయ కార్యమును నాశనము, సదా శివుడు అనుగ్రహ కార్యమును, ఈశానుడు తిరోధానము కార్యమును నిర్వర్తించుచున్నారు. ఈ శక్తులకు మూలస్వరూపిణి అయినటువంటి దేవి సకల లోకరక్షిణి అని ఈ నామమందు స్తుతించుచున్నాము. 267వ నామము గోవింద రూపిణి. గోవిందుని విష్ణువు యొక్క స్వరూపమును కలిగి ఉన్నట్టిది. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి అయి ఉన్నట్టిది. 268వ నామము సంహారిణి. సంహరించు నాశనము చేయునట్టిది. మహాప్రళయ కాలమందు జీవులను నాశనం లయం చేయువాడు పరమశివుడు శక్తి స్వరూపిణి అయిన జగన్మాత శివతత్వమును కలిగి ఉన్నది కనుక సంహారిణి అని స్తుతింపబడుచున్నది. 269వ నామము రుద్రరూప అంటే రుద్రుని యొక్క స్వరూపురాలు. ప్రళయ కాలమందు జీవులను నాశనం చేయు పరమశివునికి రుద్రుడని నామము. ప్రళయ కాలమందు దేవి శివ తత్వమును కలిగి ఉండును కనుక రుద్రరూప అని స్తుతించుచున్నాము. 270వ నామము తిరోధానకరి అంటే విశేషముగా మహాప్రళయ కాలమందు జీవులను సంహరింపచేయునది. మహాప్రళయ కాలమందు పరమశివుడు సమస్త జీవులను తనలో లయం చేసుకును. శివతత్వము కలిగినటువంటి దేవియే ఆ కార్యమును నిర్వర్తించుచున్నది. 271 నామం ఈశ్వరి. ఈశ్వర తత్వమును కలిగి ఉన్నది. ఈశ్వర తత్వమునకు అది నాయకురాలై నట్టిది. 272వ నామము సదాశివ అంటే సదాశివునితో అభేదము పొందినట్టి స్వరూపము కలిగినది. పరమ సత్యగుణ ప్రధానుడైన పరమశివుడే సదాశివుడను బడుచున్నాడు. అట్టి సదాశివునికి భిన్న స్వరూపురాలు అయి ఉన్నట్టిది. 273వ నామము అనుగ్రహద అంటే అనుగ్రహించునట్టిది. మహాప్రళయ కాలమందు లయము నాశనము చేసిన సమస్త జగత్తును తిరిగి
మరల సృష్టించునట్టిది. సకల లోకైక జననియగు జగన్మాత త్రిశక్తి స్వరూపిణి, త్రిమూర్తుల తత్వమును కలిగి ఉన్నది. ఈ జగత్తునకు మూలాధారమై ఉన్నటువంటిది. మహాప్రళయం తరువాత మరల సృష్టి స్థితి లయ కార్యములను నిర్వర్తించు అనుగ్రహ వరదాయిని. 274వ నామము పంచకృత్య పరాయణ. అంటే పంచ అంటే 5, కృత్యములు అంటే కార్యములు, యందు ఆధారమైనటువంటిది. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహద అను 5 కార్యములను నిర్వర్తించు ఆ జగన్మాత ఈ కార్యములకు ఆధారమై ఉన్నది. 275వ నామము భానుమండల మధ్యస్థ. అంటే సూర్యమండలము యొక్క మధ్య స్థానమందు ఉన్నట్టిది. దేవి సూర్యుని యందు ఉన్నది కనుకనే గాయత్రిని స్మరిస్తూ సంధ్యావందనము సూర్య నమస్కారములను చేయుచున్నాము. 276వ నామము భైరవి. అంటే పరమ శివునకు భైరవుడనే నామము కలదని ఇంతకు ముందు నామములయందు వివరింపబడినది. భైరవుని యొక్క భార్య కనుక భైరవి అన్న నామముతో దేవి వెలుగొందుచున్నది లేదా భైరవి మంత్రస్వరూపురాలు అయినట్టిది. 277వ నామము భగమాలిని. అంటే త్రిస్వరూపిణి ముందు నామమునందు దేవిని విశ్వరూప అని చెప్పుట చేత భగ శబ్దమునకు స్త్రీ అర్థము ఉండుట చేత దేవి స్త్రీ స్వరూపమును, మాలిని అనగా ధరించి ఉన్నది అని అర్థము చేత భగమాలిని అనగా స్త్రీ స్వరూపమును ధరించి ఉన్నటువంటిది అని అర్థము గ్రహించవచ్చును. దేవి భాగవతమునందు పురుష లింగ శబ్దములన్నీయు శంకరుని యొక్క విభూతులుగాను లింగ శబ్దములన్నీయు దేవి యొక్క విభూతులుగాను చెప్పి ఉన్నది కనుక దేవి భగమాలిని అని అర్థము గ్రహించవచ్చును. 278వ నామము పద్మాసన. అంటే పద్మమయి ఆసనముగా కలిగి ఉన్నట్టిది. బ్రహ్మదేవునికి పద్మమే ఆసనముగా ఉండును. దేవి బ్రహ్మ యొక్క స్వరూపురాలు కనుక పద్మాసన అని స్తుతింపబడుచున్నది. 279 నామము భగవతి. అంటే సకల తత్వములను ఎరిగి ఉన్నట్టిది. భగవత్ స్వరూపురాలు కనుక భగవతి అనబడుచున్నది. లేదా ఈ సృష్టి యందు ఏవేని అత్యుత్తమమైనవని మనము భావించుచున్నామో ఇవన్నీయు ఆ దేవి యందు నిబిడీకృతమై ఉన్నవి. అట్టి స్వరూపురాలు కనుక భగవతే అనుచున్నాము. భగ అను శబ్దమునకు ఐశ్వర్యము, జ్ఞానము అను అర్థములు కూడా కలవు. రెండింటిని ఇచ్చునది కనుక భగవతి అని స్తుతించుచున్నాము. 280వ నామము పద్మనాభ సహోదరి. అంటే పద్మనాభు అంటే శ్రీ విష్ణువునికి తోబుట్టునట్టిది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములో ద్వాపర యుగమునందు కృష్ణావతారము ప్రముఖమైనది. ఈ అవతారమునందు దేవకి గర్భమున జగన్మాత పుట్టినది. ఆమె శ్రీకృష్ణ సహోదరి. శ్రీకృష్ణావతారము శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము కనుక శ్రీదేవి శ్రీ మహావిష్ణువునకు తోబుట్టువుగా ఈ నామమందు స్తుతింపబడుచున్నది.
281వ నామము. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే కనురెప్పలు తెరుచునంత కాలమందు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమును సృష్టించునట్టి శక్తిస్వరూపిణి. కనురెప్పలు మూసి నంత కాలమున ఈ సమస్త బ్రహ్మాండమును తనలో కలుపు అంటే నాశనం, కొనగలిగిన లయ కారిణి. సృష్టి లయములను కనురెప్పలు వేయు మూయ కాలమందు నిర్వర్తింపగల శక్తిమయి సర్వశక్తిమయి శ్రీ లలితా త్రిపుర సుందరి అంటే కనురెప్ప మూసి తెరుచునంత లోపల ఈ సమస్త బ్రహ్మాండమును తనలో కలుపు కొనగలిగిన సృష్టిస్థితి లయము చేయు తల్లి అని అర్థం. 282వ నామము సహస్ర శీర్షవదన అంటే సహస్ర శీర్షములను అనగా వేల శిరస్సులు ముఖములు కలిగినటువంటి అని అర్థము. కానీ ఇక్కడ దేవి అనంత శక్తి స్వరూపిణి కనుక అనంతమైనటువంటి శిరస్సులు ముఖములు కలిగినట్టిదని జ్ఞానులు చెప్పుదురు. 283వ నామము సహస్రాక్షి అంటే పై నామముల వలె వేల కొలది కన్నులు కలిగినటువంటిది లేదా అనంతమైనటువంటి కన్నులను కలిగినటువంటిది. 284వ నామము సహస్రపాత్ అంటే ఇక్కడ కూడా పై నామముల వలె వేల కొలది పాదములు కలిగినటువంటిది లేదా అనంతములగు పాదములైనటువంటిది లేదా లెక్కింప శక్యము కానటువంటిది పాదములను కలిగి ఉన్నటువంటిది అని అర్థము. 285వ నామము ఆ బ్రహ్మకీట జనని అంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందు గల సమస్త జీవరాశులకు జన్మను ఇచ్చినట్టిది. జీవస్వరూపములన్నింటికి జగన్మాత అయిన శ్రీ లలితా త్రిపుర సుందరియే తల్లి అయి ఉన్నది. 286వ నామము వర్ణాశ్రమ విదాయిని అంటే వర్ణాశ్రమములను ఏర్పరచినట్టిది. వర్ణాశ్రమ ధర్మములు అను కర్మలను జీవులకు ప్రసాదించినట్టిది. 287వ నామము నిజాజ్ఞ రూప నిగమ అంటే సకలైక మాత లోకరక్షిణి అయిన జగన్మాత తన ఆజ్ఞలన్నింటినీ వేద రూపములుగా జీవులకు ప్రసాదించినది. అట్టి వేద రూపములు కలిగినది లేదా తన ఆజ్ఞలు వేద రూపములుగా కలిగినది అని ఈ నామమునకు సామాన్య అర్థము. 288వ నామము పుణ్య ఫలప్రద అంటే పుణ్య అంటే పుణ్యము, అపుణ్య అంటే పాపము యొక్క ఫలములను ఇచ్చునట్టిది. జీవులకు కర్మానుసారము కలుగు పాప పుణ్యములను ప్రసాదించునది. సకల జీవులకు వారి వారి పాపములను పుణ్యములను బట్టి అందుకు తగ్గ ఫలమునిచ్చు నట్టిది ఆ జగన్మాత. 289వ నామము శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అంటే ఉపనిషత్తులను పాపిట యందు అలంకరించబడినటువంటిది. సింధూరము దేవి యొక్క పాదముల ధూళిగా విరాజిల్లుతున్నది. సకల ఉపనిషత్తులు
దేవి యొక్క పాద పద్మముల ధూళి నుండి పుట్టి ఉన్నాయనే భావముతో ఈ నామము చెప్పబడినది. ఉపనిషత్తుల పాపిటయందు అలంకరింపబడిన సింధూరము ఇక్కడ అలంకారము శోభను కలిగిస్తుంది, ఆనందమును కలిగిస్తుంది. అలాగే ఉపనిషత్తుల యొక్క సారాంశము కూడా ఆనందమును, శోభ అనగా మంగళమైనటువంటి శుభమును కలిగిస్తుంది. 290వ నామం సగలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అంటే ఆగమ శాస్త్ర సమూహములను ముత్యపు సమూహముగా అడ్డబాసనందు ధరించి ఉన్నట్టిది. పుణ్యశ్రీలు ముక్కునందు అడ్డబాసను ధరించి చుందురు. దీని యందు ముత్యములు రత్నములు పొదిగి ఉండును. దేవి ముక్కునందు ధరించినటువంటి అడ్డబాస నందు సకల ఆగమన శాస్త్రములు కూడి ఉన్నాయని అర్థము. లేదా దేవి సకల ఆగమన శాస్త్రములు ముత్యముగా కూడినటువంటి అడ్డబాసను ధరించి ఉన్నది. రెండు 290 నామాలకు అర్థం తెలుసుకున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.